హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ ప్లేస్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను అలాగే విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినటువంటి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థను మళ్ళీ తీసుకొని రావాలని భావిస్తుంది. అయితే ఇందులో ఈ పోస్ట్ పేరైతే మార్చడం జరిగింది. విఆర్ఓ మరియు విఆర్ఏ పోస్టులని జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే పోస్ట్గా క్రియేట్ చేసి ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక్క జేఆర్ఓ పోస్ట్ని నియమించడానికి ప్రతిపాదనలు అనేది పంపించడం జరిగింది. అండ్ ఆల్సో అది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే పాత విఆర్ఓలు విఆర్ఏల దగ్గర వీళ్ళు ఆప్షన్స్ అనేవి తీసుకుంటున్నారు, మళ్ళీ మీరు జాయిన్ అవుతారా ఇందులో అని. సో వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంతమందిని భర్తీ చేసే అవకాశం ఉంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, నోటిఫికేషన్ ఏ మంత్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అలాగే జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్ కానివ్వండి, అలాగే రిజల్ట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇలా ఏదైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని దయచేసి మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది, తర్వాత మీకు అర్థం కాకపోవచ్చు. సో మొదటగా ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో పాత ప్రభుత్వం వాళ్ళు ఈ విఆర్ఓ మరియు విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగిందన్నమాట. సో ఈ రద్దు చేసిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేసింది అంటే మళ్ళా మనకి విఆర్ఓ మరియు విఆర్ఏ పోస్టులను తీసుకురావడం జరిగింది. అయితే విఆర్ఓ మరియు విఆర్ఓ పోస్టులు డైరెక్ట్గా తీసుకొని రాకుండా వాటి ప్లేస్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తాము అని మనకి తెలియచేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అంటే ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇది ఇన్ని వస్తాయని మనం ఇప్పటికి చెప్పలేము. మనకి అతి త్వరలోనే ఒక 1 వీక్ లేదా 2 వీక్స్లో మనకు తెలిసే అవకాశం ఉంది. అది కూడా ఎందుకు తెలుస్తుంది అని చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చి 5,600కు పైగా వేకెన్సీస్కి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఈ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి అన్ని నోటిఫికేషన్స్కి కూడా 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది 2 సంవత్సరాలు అడిషనల్గా ఉండవచ్చు. సో కాబట్టి 18 నుంచి 46 సంవత్సరాలు అనేది మనం అనుకోవచ్చు. ఇక మనకి రిజర్వేషన్స్ అనేవి ఉన్న వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక సెలక్షన్ విధానం అనేది చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక టోటల్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రెవెన్యూ విలేజ్లు ఉన్నాయంటే 10,911 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక్క జేఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పోస్ట్ని ఫిల్ చేస్తామని చెప్తుంది. అయితే 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ మరియు విఆర్ఏ పోస్టులను పూర్తిగా రద్దు చేసి వారిని వేరొక డిపార్ట్మెంట్కి పంపించడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఈ జేఆర్ఓ పోస్టులకు అర్హత ఉన్న పాత ఉద్యోగాల సంఖ్య ఎంత అని మనం చూసుకున్నట్లయితే విఆర్ఓల సంఖ్య, ఇది నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నదండి, డైరెక్ట్గా చెప్తున్నది కాదు. అప్రాక్సిమేట్గా 3,600 మంది విఆర్ఓలు అలాగే ప్రజెంట్ 2,000 వరకు విఆర్ఏలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. టోటల్గా 5,600 మంది వరకు కూడా అర్హత ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పాత ఉద్యోగులు కొంతమంది మళ్ళీ తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రావడానికి సంకోచిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకు లేదు అంటే ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా లేదా వార్డు ఆఫీసర్లుగా ప్రమోషన్స్ అనేవి కూడా వచ్చేసాయి అన్నమాట. సో దీనికోసం ఏం చేశారు అంటే అసలు ఎంతమంది పాత విఆర్ఓ మరియు విఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడానికి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనే వాళ్ళు ఏం చేశారు అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇది సంస్థ ఇది ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనే అధికారి ఏం చేశారంటే
ఒక గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేసి వీఆర్ఓలు మరియు వీఆర్ఏల దగ్గర, అంటే పాత వీఆర్ఓలు వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయించడం జరిగిందనమాట. ఇందులో 15 క్వశ్చన్లు 14 క్వశ్చన్లు అడిగారు. దాంట్లో మీ యొక్క పేరేంటి, తండ్రి పేరేంటి, ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీరు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా ఎప్పుడు జాయిన్ అయ్యారు, ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్మీడియట్లా డిగ్రీనా, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. అవన్నీ కూడా ఫిల్ చేసి వాళ్ళు పంపించడం జరిగింది. ఇలా ఫిల్ చేయడానికి 28వ తేదీ, డిసెంబర్ 28వ తేదీ అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయడానికి. సో ఇక్కడ మనకి రీసెంట్గా న్యూస్ చూసుకున్నట్లయితే ఇవాళ న్యూస్ ఏంటి అంటే, గ్రామ పరిపాలన ఆఫీసర్, ఇదే మనం జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పుకున్నాం కదా, ఆ పోస్టులకు పాత వీఆర్ఓ మరియు వీఆర్ఏలు 15,000 అప్లికేషన్స్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సో గూగుల్ ఫామ్ అనేది ఎంతమంది నింపారు అంటే 15,000 మంది నింపారు. సో ఇందులో ఇప్పుడు మీకే డౌట్ రావచ్చు, అసలు ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ వస్తుందా రాదా? ఎందుకంటే ఈ పాత వాళ్ళే 15,000 మంది అప్లికేషన్స్ ఫిల్అప్ చేశారు, రావడానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి అని. అసలు ఇంతమందిని ఫిల్ చేస్తే ఉన్నదే 10,911 వేకెన్సీస్. అయితే 15,000 మంది ఫిల్ చేశారు అప్లికేషన్స్, గూగుల్ ఫామ్ని ఫిల్ చేశారు. మరి కొత్తగా నోటిఫికేషన్ వస్తుందా రాదా? ఖచ్చితంగా కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ విధంగా వస్తుందో చెప్తాను. ఫస్ట్ ఈ న్యూస్ చదువుతాం చూడండి. భూభారతి చట్టం అమలు కోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామ పరిపాలనా అధికారులను నియమించనుండగా పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ హయాంలో ఇతర శాఖలకు రిడిప్లమ్ అయిన వారిని తిరిగి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. గూగుల్ ఫారాల ద్వారా చేపట్టిన అప్లికేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటి వరకు 15,000కు పైగా వీఆర్ఓ వీఆర్ఏ రెవెన్యూలో పనిచేసేందుకు సిద్ధమని సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు అధికారుల నుంచి అందిన సమాచారం. ఇందులో నుంచి 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పరిపాలనా అధికారులను ఎంపిక చేయనున్నారు. అలాగే 1000 మందిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. అంటే సుమారు 12,000 మందికి ఉద్యోగ అవకాశం. ఇందులో నుంచి అర్హతలను బట్టి ఎంతమందిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 15,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. బట్ ఇందులో ఎంతమందికి అర్హత ఉంది, ఎంతమంది త్వరలో రిటైర్ కాబోతున్నారు, ఎంతమంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, మళ్ళీ అందులో సర్వేయర్లుగా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి. వాళ్ళలో ఎంతమందికి ఉంది? మ్యాక్సిమం వీఆర్ఏ పోస్ట్కి అప్పట్లో 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు. ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఎంతమంది దీనికి డైరెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో వీఆర్ఏలో చాలామంది 10వ తరగతి మాత్రమే చదివిన వారు ఉన్నారు. వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీళ్ళ నుంచి అర్హతలు ఎంపిక చేసి మిగిలిన పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే వీలుంది. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక సర్వీసు భద్రం అంటే ఆల్రెడీ వీఆర్ఏ మరియు వీఆర్ఓలుగా వేరే శాఖలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సర్వీస్ తగ్గకుండా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేశారు, వాళ్ళ సర్వీస్ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది కదా, సో వాళ్ళ సర్వీస్ తగ్గకుండా మళ్ళీ వాళ్ళని తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకి ఇక్కడ తెలియజేయడం జరిగిందన్నమాట. ఇక స్క్రూటినీ చేస్తారండి. స్క్రూటినీ అంటే ఇది నేను చెప్తున్నది, ఇది అఫీషియల్ కాదు. సో నేను ఏ విధంగా స్క్రూటినీ చేసే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నాను చూడండి. క్వాలిఫికేషన్ ఆధారంగా చాలామంది, నేను ఆల్రెడీ చెప్పాను, వీఆర్ఏలకి బిలో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీఆర్ఓలు కూడా బిలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దగ్గరగా ఈ సంవత్సరం లేదా నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు 300 మంది దాకా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రాకపోవచ్చు. సో అది కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ సర్వేయర్ పోస్ట్కి మ్యాథ్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది అడిగారు వాళ్ళ క్వాలిఫికేషన్లో. సో అక్కడ కొంతమంది ఫిల్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆల్రెడీ వీఆర్ఓలుగా లేదా వీఆర్ఏలుగా వేరే శాఖకు వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ప్రమోషన్స్ అని వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ అని, లేదా రికార్డ్ అసిస్టెంట్ అని, వార్డు ఆఫీసర్ అని, ఈ విధంగా కొంతమందికి ప్రమోషన్స్ వచ్చాయి కదా. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా కొంతమంది విల్లింగ్ చూపించే అవకాశం లేదన్నమాట. సో కొంతమంది ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజెంట్ వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది నచ్చి కొంతమంది రాకపోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా మ్యాక్సిమం ఈ స్క్రూటినీ ప్రాసెస్ని ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక టోటల్గా మనకి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అంటే, మనకి నేను చెప్పుకున్నట్లు స్టార్టింగ్లో 5,600కు పైగా వేకెన్సీస్కి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ చేస్తారు. ఇక్కడ మనకి
2 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 2 పేపర్లు అనేవి ఉంటాయి. ఫస్ట్‌ది జనరల్ నాలెడ్జ్, రెండవది సెక్రటేరియల్ ఎబిలిటీస్. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ 75 క్వెషన్‌లకి, సెక్రటేరియల్ ఎబిలిటీస్ సంబంధించి 75 క్వెషన్‌లకి. ఈ విధంగా టోటల్ క్వెషన్ పేపర్ అంతా 150 మార్కులకు ఉంటుంది. 150 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్‌లో మనకి కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జియోగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఏవైతే ఉన్నాయో పథకాలు దానికి తెలంగాణకు సంబంధించి, ఎథిక్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ పేపర్‌లో ఉంటాయి. ఇక సెక్రటేరియల్ ఎబిలిటీస్‌కి సంబంధించి బేసిక్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీస్ అనే క్వెషన్స్ ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి పేపర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది సిలబస్ సంబంధించి. సో ఎవరైతే తప్పనిసరిగా జాబ్ సాధించాలనుకుంటున్నారో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ ఎక్స్‌పెక్టెడ్ మంత్ ఎప్పుడు అంటే మనకి ఇప్పుడే గూగుల్ ఫామ్స్ అనేవి నింపారు. దీనికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఒక కమిటీ ఏర్పడడం జరిగింది కదా! ఆ కమిటీ నివేదిక అనేది ఇవ్వాల్సింది. ఎంతమంది విల్లింగ్ ఉన్నారు అన్నీ కూడా. సో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 2 మంత్స్ పడుతుంది. 2 మంత్స్‌లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే క్లారిటీ వస్తుంది. సో మాక్సిమం మార్చ్ లేదా ఏప్రిల్‌లో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.